ప్రశ్నలు చెందుతున్నాయి ప్రియ. ఏమైనా అడగదలిచావా? ఇక తమ మహిమలన్నీ సమాప్తమైనట్టేగా స్వామి? సమాప్తమా? మహిమలు ఇప్పుడే ఆరంభమవుతాయి ప్రియ. అయితే తమరు ఇంకా మా అమ్మకు భ్రమ వ్యధ కలిగిస్తారా? లేదు లేదు, నేను ఆమెకు భ్రమనే కలిగించలేదు, వ్యధనూ కాదు. ఇంకా మా ఇద్దరి మధ్య అన్ని భ్రమలు సందేహాలు సమాప్తమయ్యాయి. ఆవిడకు నమ్మకం కలిగించాను, భవిష్యత్తులో ఇలాంటిదేమీ జరగదని. కానీ గతంలో మాత్రం ఎందుకలా జరిగింది? భావనల వల్ల. అంటే ఎవరికి ఎటువంటి భావనలుంటే వారికి అటువంటి రూపమే కనిపిస్తుంది. ఒక కురూప బాలకుడి తల్లికి తన కొడుకు అందమైన రాకుమారుడు అనిపిస్తాడు. అలాగే సుందర యువరాజు కుమారుడు కూడా సవతి తల్లికి దుష్టుడే. నా మహిమలను అర్థం చేసుకునే పరీక్ష కూడా కొంత ఇటువంటిదే. నీ మనసులో గనక ఎప్పుడైనా నా గురించి భ్రమ? లేదు స్వామి, నా మనసులో తమరిని గురించి ఎన్నడూ భ్రమలు కలగం. నాకెప్పుడు కూడా తమ విచిత్ర రూపాన్ని, వింత మహిమలను చూసే అవకాశమూ కలగదు. అయితే మనకన్నీ శుభాలే కలుగుతాయి ప్రియా. నారాయణ నారాయణ. దేవర్షి, దేవేంద్ర, తమరిక్కడున్నారా? కానీ తమరేమో అయ్యయ్యయ్యయ్యో, తమరి పిలుపు వినడంతో నేను చేసే శ్రీ మహావిష్ణువు నామస్మరణ మధ్యలోనే ఆగిపోయింది. దాన్ని ముందు పూర్తి చేస్తాను. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. ఇప్పుడు చెప్తారా ఎందుకు వచ్చారో? రాక తప్పలేదు. తమరిని ప్రార్థించడానికి రావాల్సి వచ్చింది. ఏం ప్రార్థన? అదే, శీఘ్రమే ఒక ఉపాయం ఏదన్నా చెప్పండి. పెళ్లివారు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటానికి, ఆ తారకాసుడి అంతం కూడా త్వరలోనే అవటానికి. నారాయణ నారాయణ. తమ అధైర్యం గురించి శ్రీ మహావిష్ణువు పరమపిత బ్రహ్మదేవుల ఎదుట నేను వేరు మాటల్లో వెల్లడించాను. అప్పుడేమైంది? ఏమైందా? హిమవంతుని విన్నపం విని శ్రీ మహావిష్ణువు పరమపిత బ్రహ్మదేవులు మరికొంతకాలం ఇక్కడ ఉండటానికి సమ్మతించారు. ఇప్పుడు ఈ విషయంలో నేను తమకు సహాయం చేయలేను. దేవర్షి, తమరు కూడా మమ్మల్ని ఈ విధంగా అసహాయాలను చేసేస్తే మేమింకా ఎవరి సహాయాన్ని అర్థించగలం? తమరు పరమపిత బ్రహ్మదేవుల వద్దకు వెళ్ళండి, శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళండి, లేదా శివుని వద్దకు వెళ్ళండి. ఆయన తమకు సహాయం చేయగలరు, నేను కాదు. వాళ్ళందరూ మా మాటలు ఎందుకు వినిపించుకుంటారు? తమరే మా మాట వినిపించుకోకపోతే? దేవర్షి, త్రిమూర్తులు మీకు తెలిసినంతగా మరెవరికీ పరిచయం లేదు. నారాయణ నారాయణ. దేవేంద్ర, తమరు నాపై తమ లీలలు చూపుతున్నారు. నేను లీలలు ఏమీ చూపడం లేదు దేవర్షి, నేను కేవలం తమని ప్రార్థిస్తున్నాను. శీఘ్రమే ఏదైనా ఉపాయం చెప్పండి. పెళ్లివారు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేటట్టుగా ఆ తారక. దేవర్షి, నిన్న మొన్నటి దాకా చిన్నపిల్లే, నేడు కైలాసపతికి భార్య అయింది. ఇక ఈమె హిమాలయ భవనం వీడి కైలాసం వెళ్ళిపోతుంది. అవును అవును, ఇక మన మహారాణి ఒంటరిదైపోతుంది. మైనారాణి, పుత్రిక వివాహం జగత్తిలో శ్రేష్ఠవరుడు శ్రీ పరమశివునితో ఆనందపూర్వకంగా నిర్విఘ్నంగా పూర్తయింది. పుత్రిక జీవితం సుఖమయమే. మీకు ఇందువల్ల ఎక్కువ సంతోషం కలగాలి. కానీ మీరు విచారంగా ఉన్నారు. ఎందుకని? పుత్రి వియోగం ఇలాగే ఉంటుంది లక్ష్మీదేవి. ఏ తల్లి బిడ్డైనప్పటికీ శాశ్వతంగా తన భర్త ఇంటికి వెళుతున్నప్పుడు ఆమెకు మనసులో ఎలా అనిపిస్తుందో అది కేవలం తల్లికే తెలుస్తుంది. ఇది ఎప్పుడూ జరిగేదే, జరగబోతోంది కూడా. కన్యలందరూ తమ పుట్టిల్లును వదిలి మెట్టినింటికి వెళ్ళక తప్పదు. పుత్రికకు భావి జీవిత సుఖమే తల్లిదండ్రులు ఎక్కువగా కోరుకునే సుఖం. దుఃఖించకు మైనారాణి, హర్షోల్లాసాలతో పుత్రికను సాగనంపు. నారాయణ నారాయణ నారాయణ.
శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. నారదా నీవిక్కడ ఏం చెయ్యను, మైనారాణి దుఃఖమే నన్ను ఇక్కడికి లాక్కొచ్చింది. కానీ తమ దుఃఖానికి కారణమేమిటి? పుత్రికా వియోగమే దుఃఖానికి కారణం నారదా. నారాయణ నారాయణ. మైనారాణి, తమ దుఃఖానికి కారణం పరమశివశంకరుడు తమ పుత్రికకు తగిన వరుడు కాదనా? కాదు దేవర్షి, కాదు, ఎన్నటికీ కాదు. శివుడే ప్రపంచంలో శ్రేష్ఠవరుడు. నా పుత్రిక పార్వతి ఆయనతో ఎల్లకాలం సుఖంగా ఉంటుంది. నా మదిలో ఆయన గురించి అనుమానాలుండేవి. వాటి వల్లే నాకు దుఃఖం కలిగేది. కానీ ఇప్పుడు ఆ శంకలన్నీ పూర్తిగా తీరిపోయాయి దేవర్షి. మరి ఎందుకు దుఃఖిస్తున్నారు? సంతోషంగా తమరు తమ పుత్రికను సాగనంపరే. మీకు పుత్రికపై మమత, మీ పుత్రికకేమో పరమశివశంకరునిపై అనురాగం. వివాహానంతరం మీ మమకారం కన్నా ఆమె అనురాగమే ఎక్కువ ముఖ్యం. అంచేత మమతను వీడి సంతోషంగా పుత్రికను సాగనంపండి. నేను తల్లిని కదా, పుత్రికపై ప్రేమను ఎలా వదులుకోను? నా గారాల బిడ్డ నుంచి వేరు పడిపోయి ఉండడం సహించలేను. నా తల్లి, మైనారాణి పుత్రికను సంతోషంతో సాగనంపు. అవును, దేవతలందరూ నిరీక్షిస్తున్నారు. పెళ్లి వారిని సాగనంపండి. ఇక ఎక్కువ ఆలస్యం పనికిరాదు. నారాయణ నారాయణ. పదమైనారాణి. రామ్మ, నా తల్లి. అమ్మా కుమారి మందిపతిని వదిలి మమ్మల్ని సఖియా ఈ రోజు వెళుతోంది ప్రియునితో నగరానికి. కుమారి పొందిపతిని వదిలి మమ్మల్ని సఖియా ఈ రోజు వెళుతోంది ప్రియునితో నగరానికి. ఏడ్చారు తల్లిదండ్రులు, తోబుట్టులు సఖియలు. ఏడ్చారు తల్లిదండ్రులు, పితాశ్రీ తోబుట్టులు సఖియలు. కన్నీరు నీరుగా విలపించారు. సదా సుఖంగా ఉండు. కుమారి పొందిపతిని వదిలి మమ్మల్ని సఖియా ఈ రోజు వెళుతోంది ప్రియునితో నగరానికి. కుమారి పొందిపతిని. రండి పరమేశ, సాగనంపే సమయం అయింది. దోబూచులాడగా సిగ్గు తెక్కిళ్ళపై, దోబూచులాడగా మనసులో మాత్రం ఎంతో మందహాసం.
నేటి నుండి మేము తమకు మా సర్వస్వాన్ని సమర్పిస్తున్నాం. ముద్దు మురిపాలతో పెరిగిన పిల్ల కనిపెట్టి ఉండండి పరమేశ. తమరేమీ చింతించకండి. నేను పతిధర్మాన్ని నిర్వర్తిస్తూ పార్వతి సుఖదుఖాలను సదా కనిపెట్టి ఉంటాను. ఇక వెళదామా పరమేశ? సరే, మీ ఇష్టం. కైలాసపతి శివశంకరునికి, పార్వతీ దేవికి, గౌరీ శంకరునికి, కైలాసపతి శివశంకరునికి, పార్వతీ దేవికి, కైలాసపతి శివశంకరునికి. ఓ శివశంకర, వివాహ మంగళ శుభ సమయంలో మేమందించే శుభాకాంక్షలు అందుకోండి. నవదంపతులకు అనేకానేక శుభాకాంక్షలు. శివపార్వతులు ఇద్దరికీ శుభాకాంక్షలు. కైలాసం ఇక కళకళలాడుతుంది. అవును, ఇంటికి దీపం ఇల్లాలే కదా మరి. శోభన గృహప్రవేశం చేసేశాయి. అత్యంత మంగళప్రద సమయం ఇది పరమేశ. అవును దేవేంద్ర, నలుపక్కల మంగళప్రద వాతావరణం. ఇలాంటి శుభగడియ ఈ జగత్తులో ఇంతకు ముందెప్పుడూ రాలేదు. సమయమే పరివర్తన తెచ్చింది దేవేంద్ర. మా అందరి శుభేచ్ఛ ఏమంటే మీ దాంపత్య జీవితం సుఖ సమృద్ధమయం అవ్వాలని. తమ అందరికీ అనేకానేక ధన్యవాదాలు. వివాహానికి వచ్చి మరింత శోభ చేకూర్చారు, పూర్తిగా సహకరించారు. నేను మీకు రుణపడి ఉన్నాను. నారాయణ నారాయణ, ధన్యులే తమరు, తమ లీలలు ధన్యమే. సంపూర్ణ జగతి భారం భరించే తమకే రుణభారమన్న మాట. నారదా, నీ మనసు ఎవరి భారంతో బరువెక్కుతోంది? పరమేశ, ముల్లోకాల్లోనూ తారకాసురుడే అందరి జీవితాలకు భారమైపోయాడు. ఇది జగమెరిగిన సత్యం. ఆ తారకాసురుడి వధ తమరి పుత్రుని ద్వారానే జరుగుతుంది. కానీ అప్పటిదాకా వాడి బారి నుండి దేవతల్ని రక్షించటం ఎలా పరమేశ, రక్షించడం ఎలా? నారదా, నీవు దానవులకు మానవులకు కూడా సమానంగా పూజ్యుడవే. వెళ్ళి తారకాసుడికి బుద్ధి చెప్పు. పాపాలను చెయ్యవద్దని నచ్చజెప్పు. దుష్టులు, అహంకారులు, పొగరుమూతులైన వారు సద్బుద్ధి కలిగిన వారు కాదు. మంచిగా ఉండమని చెప్పేవారిని కూడా చంపడానికి వెన్నంటి వస్తారు. చింతించవలసిన అవసరమేమీ లేదు. ఉపాయాలు వెతకడంలో నీవు చతురుడవే. అయినప్పటికీ పని జరగకపోతే మేమేదైనా ఆలోచిస్తాం. హర హర